దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఆమె ఒక అమోఘమైన మాట. యేసు ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు గారు ఈ మాటల్ని రాస్తుంటూ ఏమంటారంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు మీరు ఆమె ప్రతి ఒక్కరికి హెచ్చించబడాలని, ఎదగాలని, ఆశీర్వదించబడాలని కోరిక లేనివాడు ఎవడూ లేడు. హెచ్చించును, మంచి పదం. నా మాటేనండి. హెచ్చించబడాలి. ఎవరి చేత విన్నారా? మీకు ఒక మాట కూడా గుర్తు చేస్తాను. ఇది ఇలాగ పట్టుకుని 115వ కీర్తన 17వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 115వ కీర్తన అది 17 115 సారీ 115 ఓకే, సారీ. భూమి ఆకాశములు సృజించిన ఎవరి చేతితోటి మనం దీవించబడాలి? మీరు ఆశీర్వదింపబడితిరి. జరిగిపోయిన కార్యక్రమం, జరిగించబడిన కార్యం, మీరు బడితిరి. ఆమె భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత ఆమె ఆశీర్వదింపబడిన వారు. విన్నారా? ఎవరి చేతితోటి? విన్నారా? ఇంగ్లీష్లో బాగుంటుంది. విన్నారా? యోర్ blessed by the Lord who made the heavens and earth. ఆమె విన్నారు? ఆకాశ మహాకాశాల్ని, ఈ సువిశాల భూగోళాన్ని ఏ చేత్తో నిర్మించాడో ఆ చేతి చేత ఆశీర్వదింపబడిన వారు. ఏం ఆధిక్యత అండి! ఏం భాగ్యం అండి మనది! నువ్వు ఎవరి చేత హెచ్చించబడాలో తెలుసా? ఎవరి చేత దీవించబడాలో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి తలపైకి ఎత్తాడు. అత్తింటి సొమ్ము అంటే మహా ఆత్రం. అత్తింటి సొమ్ము ఎంత పెట్టినా ఈ అల్లుడికి తృప్తి ఉండదు. పండగ వస్తుంది, మీ అమ్మకు ఫోన్ చేయి అంటాడు వీడు. పండుగ వస్తే ఇక్కడిది కదా చేయాలి. లేదు, మేము ఫోన్ చేయలేదా? పండుగ వస్తుంది, ఎందుకంటే అల్లుడికి బట్టలు ఎట్టాలట. ఎన్నాళ్ళు పెట్టించుకుంటావురా నువ్వు? కొత్తలో పెట్టాం లేదా? ఇంకా అప్పుడే పాత పడిపోయినా 3 ఏళ్ళకే, ఏది 12 ఏళ్ళకి కూడా. నేను పాత పడిపోయినా 12 ఏళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు పెరుగుతున్నా కూడా అప్పుడే పాత పడిపోయినా. అత్త సొమ్ము అంటే మహా ఆనందం. ఎవరికి? అల్లుడి గారికి. విన్నారండి? రైట్. అల్లుడి సంగతి అట్టుందా? కోడల పరిస్థితి అట్టుంటుంది తెలుసా? విన్నారా? అటునుంచి తేదో ఇటునుంచి పంపడానికి ఇష్టమే. ఎందుకని? అత్తింటి సొమ్ము కోడలు దానం. ఇది మహానందం. మా అమ్మోళ్ళకి ఏమీ లేదు. మరి ఏముంటే? ఇదంతా చరిత్రలో మీరు లోకల్లో గమనించాలి. ఎవరి చేత దీవించబడాలనుకుంటున్నారు?
అదేమంటే ఈ అల్లుడు మహా మేధావి. మా అత్తగారి హస్తవాసి మంచిది, ఆమె చేతి ఏది తీసుకున్నా కలిసి వస్తుందా? విన్నారు? మరి పిల్ల కలిసి రాలేదే, ఆమె చేతితో తెచ్చుకున్న పిల్ల కలిసి రాలేదే. విన్నారా? చేత దీవించబడాలని ఆశ. విన్నారు? కొంతమంది ఇల్లు ప్రారంభించేటప్పుడు వాళ్ళ చేతులతో పునాదులు లేపిస్తుంటారు, రిబ్బన్ కత్తిరిస్తుంటారు. విన్నారా? వారి చేత విషయం ఏంటంటే, ఏ మనిషి దీవించబడడం. ఆమె అర్థమవుతుంది కదండి? ఏ మనిషి కూడా దీవించబడడు, బాగుపడ్డు. మరి ఎందుకు? సెంటిమెంట్, ఒక గుడ్డి నమ్మకం. మనిషి చేతినే ఇంతగా నమ్ముతున్నామే, మనిషి చేతి మీదే ఇంత ఆనందపడుతున్నామే. ఆ చేయేస్తే కొంతమంది అంటారు, ఆ డాక్టర్ హస్తవాసి చాలా మంచిదండి, ఆయన అలా చేయేస్తే చాలా తగ్గిపోతుంది. అదొక నమ్మకం. ప్రియులారా, మనిషి చెయ్యే ఇంతగా ప్రభావం కలిగి ఉంటే మనం దీవించబడవలసింది ఏ చేత్తో? స్తోత్రం. ఈరోజు మన విలువైన వాక్య సందేశం ఏంటంటే, నీవు హెచ్చించబడాలి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు. ఆల్రెడీ ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవాలంటే, ఆ ఆశీర్వాదంలో హెచ్చించబడాలంటే ఏం చేయాలి? ఒకటే కండిషన్. మరలా చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ 23వ కీర్తన చివరి మాట ఇంగ్లీష్లో చదువుతారు. 23వ కీర్తన ఆఖరి మాట ఇంగ్లీష్లో చదవాలి. ఇన్ ద సైట్ ఇంగ్లీష్లో ఆ మాట ఉంటుంది. ఫస్ట్ మాట చదవండి. సరే ఇవి వచ్చిరాని ఇంగ్లీష్తో ఇదే బాధ. రైట్. ఇన్ ద సైట్, దేవుని దృష్టిలో. మనం ఎవరి దృష్టిలో ఉన్నాం? ఎవరి దృష్టిలో బతుకుతున్నాం? ఎవరి దృష్టి మన మీద ఉండాలండి? ముళ్ళ కంపలో కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కట్టకూడదు. అసలు మనకు దిష్టే తగలదు. ఎందుకని? దేవుని దృష్టి నీ మీద ఉంది కనుక. విన్నారా? ఎండుమిరపకాయలు ఇడిదిప్పి ఉప్పేసి నుప్పుల మీద తగలేసి ఆ పిచ్చి పనులు మనం చేయకూడదు. ఒకవేళ అట్లాంటి పిచ్చి అలవాట్లు ఉంటే మానేయండి. ఆమె నీకు దిష్టి తగలదు. ఎందుకని? దేవుని దృష్టి నీ మీద ఉంది. ఆమె ఆ దేవుని దృష్టిలో మీరేం ఎలా ఉండాలట? మరలా చదువుతారా? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ పూట పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని మీరే తగ్గించుకోవాలి. ఎవరు తక్కువ చేయకూడదు, ఎవరు వచ్చి మిమ్మల్ని తగ్గించకూడదు. విన్నారండి? తగ్గు అని ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు. అదే ఎక్కడది? అదే ఇంగ్లీష్లో చదువు. ఆమె హంబుల్, తగ్గించుకోవటం అంటే ఏంటండి? విధేయత, లోబట్టం. చాలా పదాలు ఉన్నాయి, కొన్ని మంచి మాటలు ఇప్పుడు ధ్యానం చేద్దాం. హీ విల్ లిఫ్ట్. ఆమె నిన్ను ఆయన లేపునట్లుగా హీ విల్ లిఫ్ట్ యూ అప్.
ఆయన నిన్ను పైకి లేపునట్లుగా హంబుల్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే తగ్గించుకో. ఎందుకు తగ్గాలి? ఈ మధ్య చాలామంది చోట్ల చాలా విషయాల్లో నేను వింటున్న మాట, నేనేం తప్పు చేశాను అన్నయ్య, ఆయన నన్ను ఎందుకు కొట్టాలి, ఆయన నన్ను ఎందుకు మాట అనాలి, నేను పడను, ఇక నాకు ఓపిక నశించి అవసరమైతే వదిలేస్తాడండి. ఎవరినే? భర్తని. అవసరమైతే పిల్లల్ని వదిలేస్తా. ఈ మధ్య వీడియో వింటున్నారో లేదు, భర్త మీద కోపంతో పిల్లోని ఇసిరి కొట్టింది, అటు చచ్చాడు బతికాడు తెలియదు. మీరు వింటున్నారు? ఇట్లాంటి చూస్తే గుండె చల్లుమంటుందండి. కోపాలు విన్నారా? తగ్గట్లేదు. రోషాలు తగ్గట్లేదు. లోకానికి సరిపోద్ది, లోకంలో నడుస్తుంది. రోషాలు, పంతాలు, పగలు. విన్నారా? నేను తగ్గనా? ఏం తప్పు చేశాను? ఎందుకు తగ్గాలి? ఇది లోకానికి సరిపోతుంది. బట్ మనం వేరు. నా దేవుని పిల్లలారా, ఒక మంచి సుగుణం, ఒక దైవ గుణం, ప్రభు గుణం. ఆయన ఎవరు? సుగుణాల సంపన్నుడు. సుగుణాలు కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. మంచి గుణాలు నా ప్రభుకు సొంతం. ఆయనలో ఉన్న అమూల్యమైన, అమోఘమైన, అద్భుతమైన ఒక సుగుణం పేరేంటంటే తగ్గించుకోవటం. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువుదాం. త్వరగా చదవాలి. అరే 5 నుంచి గట్టిగా ఈ మనస్సు ఎవరితో చెప్తున్నాడు? సంఘంతో చెప్తున్నాడు పౌలుగా. అక్కడ స్వయంగా యేసు ప్రభు తమ్ముడు చెప్తున్నాడు. ఏమని? హీ విల్ లిఫ్ట్ యూ అప్ వెన్ హంబుల్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే తగ్గాలి. నీకు నువ్వు తగ్గితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. విన్నారు? ఇక్కడ పౌలు గారు ఏమంటారు? క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనస్సు? వాట్ కైండ్ ఆఫ్ మైండ్? విన్నారా? నీ యాటిట్యూడ్ ఎలాగుండాలో తెలుసండి? పొగరుబోత్తనంతో కాదు, మాట వినని తలబిరుస్తనంతో కాదు, మారాలది. ప్రభు లోపలికి వచ్చాక అన్నీ మారిపోవాలి. యేసు రక్తం చేత కడగబడిన తర్వాత అన్నీ మారాలి. నేను తగ్గనంటే కుదరదండి. తగ్గాలి. వదలాల్సిన వదలాలి, నేర్చుకోవాల్సిన నేర్చుకోవాలి. ఆమె ఇక్కడ దైవజనుడు ఏమంటాడంటే, ప్రియులారా, ఫిలిప్పీలారా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఏంటది? ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. యూ షుడ్ హ్యావ్. మీరు కూడా కలిగి ఉండాలి. సంఘమా, ప్రభు పేరు పెట్టబడి పిలువబడుతున్న వాళ్ళారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏంటా మనస్సు? ఎలాంటి మనస్సు అది? విన్నారా? మనిషి మంచోడే కానీ మనసు మంచిది కాదండి. విన్నారా? కొంతమంది మనసు బాగుంటుంది, మనిషి మంచోడుగా. మావాడు ఎక్కక ముందు, తాగక ముందు ఒక రకంగా ఉంటాడండి, తాగినాక మరో రకంగా ఉంటాడు. తాగకపోతే ఆడంత మంచోడు లేడండి. తాగితేనే. విన్నారా? కోపం రాకపోతే అన్నయ్య ఎంత మంచోడో, కోపం వస్తే అన్నయ్య అంటే ఏంటి? ఆ ఇటు అటు కాకుండా ఉన్నారని. మరి మనం ఎవరమే? యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళు. ఆమె ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని
వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నాలో నీవుండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేనా, నాలో నీవుండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేనా. ఆహా నా ధన్యత, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఏమని వివరింతును. ఆమేన్. ఏంటి నీ ధన్యత, ఏంటి నీ భాగ్యం? భాగ్యనగరంలో ఉన్నారు కదా, ఏంటి మీ భాగ్యం? ఏంటి? బంగారమా? ఊర్లో ఎకరం పొలమా? ఏది నీది కాదు, రక్షణే, రక్షణే. ఆమేన్, ఆమేన్. రైట్, విలువైన విషయాన్ని ధ్యానం చేద్దాం. బాగానే, తనను తాను తగ్గించుకోవాలట. హంబుల్ యువర్ సెల్ఫ్, విధేయత కలిగి ఉండటం, అన్ని విషయాల్లో దిగాలి. విన్నారా? అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎంతకైనా దిగాలి. ఎవరిలాగా? ఏదో ఒక మోడల్ ఉండాలిగా. విన్నారా? బట్టలు వేసుకుంటున్నామంటే ఒక మోడల్ ఉంటుంది. విన్నారండి? చెప్పులు వేసుకుంటున్నామంటే ఒక మోడల్ ఉంటుంది. భక్తి చేస్తున్నామంటే దీనికి కూడా ఒక మోడల్ ఉండాలిగా. తగ్గింపుకి ఎవరు మోడల్? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎవరిలాగా తగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఎప్పుడు తగ్గాలి, ఏ విధంగా తగ్గాలి, తగ్గటం అనేది ఎలా నేర్చుకోవాలి అంటే ఇదే పత్రికలో పౌలు గారు చక్కగా రాస్తూ ఉంటాడు. త్వరగా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరందరూ కూడా కలిగి ఉండుడి. ఒక ఆర్డర్, ఒక ఆజ్ఞ. విన్నారా? మీరు కూడా కలిగి ఉండుడి. ఎందుకు? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఎంచుకోలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి, ఆమేన్, మనుష్య పోలికగా పుట్టి ఏ రూపం ధరించుకుని తనను తానే ఎంటీగా చేసుకున్నాడట. మహామహిమ కలిగిన స్థలములో ఉన్నవాడు మనుష్య పోలికగా పుట్టి, విన్నారా?
ఒక బానిసగా, దాసుడిగా మారిపోయాడు. విన్నారా? మారి తనను తాను నేనేంటి అని అనుకోకుండా, నేను వాళ్ళ మధ్యకి వెళ్ళటం ఏంటి అని అనుకోకుండా, తండ్రి చిత్తాన్ని చేయటానికి లోకానికి తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి మన మధ్యకు వచ్చారు. ఓకే. మరియు కనబడి అనగా శిలువ మరణము పొందినంతగా, అండర్లైన్, విధేయత చూపిన వాడై తనను తానే శిలువ మరణానికి అప్పగించుకోవటం. మీకు మాట చెప్తాయినా, శిలువ మరణం అనేది ఘోరమైన శిక్ష. మరణ శిక్షల్లోకెల్లా హీనమైన, ఘోరమైన, నీచమైన శిక్ష అది. దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ప్రభువు? దానిలోనే ఆయన ఎందుకు దాన్ని అంగీకరించినట్టు అంటే, అది లేఖనాలు, ప్రవచనాల యొక్క సారం. విన్నారా? మ్రానున వేలాడితే కానీ శిక్ష పరిహరించబడదు. మ్రానున వేలాడు ప్రతివాడు శాపగ్రాహి అని పాత నిబంధన ప్రవచనాల సారం. శాపము నిర్మూలం కావాలంటే శాపాన్ని తీసుకునేవాడు కావాలి. తీసుకునేవాడు శాపము లేనివాడే కావాలి. గనుకనే శిలువ మరణాన్ని పొందాడు. మీకు మంచి మాట చెప్పనా? ఇప్పుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఎంతగా ఆయన తగ్గాడంటే, ఒంట్లో ఓపిక లేదు, నరాల్లో రక్తం కూడా లేదు. బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి తెలిసి ఎంత వీక్గా ఉంటారో. ఓపిక ఉండదు, లేవాలన్నా కదలాలన్నా ఓపిక ఉండదు. నా ప్రభువులో ఒంట్లో ఉన్న రక్తం అంతా కారిపోయింది. శిలువలో వేలాడుతూ మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. విన్నారా? ఆయన ఎవరితో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో మరియమ్మ గూర్చి యోహానుకి చెప్పారు, ఇదిగో నీ తల్లి, ఇదిగోమ్మా నీ కుమారుడు, ఇక నుంచి ఇతనే నీ బాధ్యత తీసుకుంటాడని బాధ్యత అప్పచెప్పాడు. ఈ పక్కన ఎడమవైపు దొంగ ఏమంటాడు? ఇదిగో నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు బాబు అన్నాడు. కుడివైపు దొంగ అంటే, ఒరేయ్ మనకి శిక్ష తగిందే, ఆయన ఏ నేరం చేయలేదు కదా, ఆయన ఎందుకురా దూషిస్తావు అని అంటున్నాడు. వాస్తవానికి ఆయనకి మాట్లాడే ఓపిక లేదు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పైగా దొంగల పక్కన ఈయన మధ్యలో వేయబడ్డాడు. వాళ్ళతో నాకేంటి అని అనుకోవట్లేదు. నేను చనిపోతాను, పరలోకం వెళ్ళిపోతా, వీళ్ళతో నాకేం అవసరం దుర్మార్గుల్లారా అని అనుకోలే. నా ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. చరిత్ర అంతా కూడా ప్రభు యొక్క జీవన విధానాన్ని మనం దర్శిస్తే ఎవరు ప్రేమించని వ్యక్తులను ఆయన ప్రేమించారు. సమరయ స్త్రీ కానీ, కుష్ఠరోగులు కానీ, రక్తస్రావం కలిగిన వ్యక్తి కానీ, దెయ్యాలు పట్టినోడు కానీ, ఏవండి భయంకరమైన మనుషులు అసహించుకునే ప్రతి స్థలానికి నా ప్రభు వెళ్ళాడు. కారణం మాదిరి. మనకు మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తే. సిలువలో వాళ్ళిద్దరితో మాట్లాడుతూ అంటారు, మాట్లాడలేక ఓపిక లేకపోయినా సరే, విన్నారా, ఓపికను కూడగట్టుకుని అంటున్న మాట, నేడు నీవు నాతో కూడా. ఎందుకు చెప్పాలా? ఆయనకి చెప్పాల్సిన అవసరం ఉందా? వాడేమైనా అడిగాడు, అయ్యా నన్ను ఎక్కడ పెడతావని? కానీ నన్ను కూడా నీ రాజ్యంలో తీసుకెళ్ళిపో, నేను నీతో వచ్చేస్తాను అని అడేవల్ల జ్ఞాపకం చేసుకున్నాడు. ఓపికను కూడగట్టుకుని ఆన్సర్ చెప్తున్నాడు, నాతో కూడా పరదైసులో ఉందువు. ఆమేన్. ప్రేమ కనికిరాన్ని చూపుతుంది. ప్రేమ తగ్గింపు నేర్పుతుంది. తగ్గింపు ఈ పూట మనం నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన సంగతి. ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి.
ఎందుకు తగ్గించుకోవాలి, ఏ ఏ సందర్భాల్లో తగ్గించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, తగ్గించుకోవటం నేర్చుకుంటే ఏంటి లాభం? తగ్గించుకుంటే హెచ్చించబడతాం, తగ్గించుకుంటే ఖచ్చితంగా హెచ్చించబడతాం. హెచ్చించబడాలంటే ఖచ్చితంగా తగ్గించబడాలి. ఎవరొచ్చి తగ్గించాలి? తనంతట తానే, తన్ను తానే. ఎట్లా? 2 మాటలు చెప్తాను, విందాం, చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం త్వరగా చదువుదాం. ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి, ఆమేన్. ఆకాశము నుండి వారి ప్రార్థన విని, విన్నారు? ఆకాశం ముందున్న దేవుడు భూమి మీద ఉన్న మనిషి ప్రార్థన ఎప్పుడు వింటాడు? ఎవరి ప్రార్థన వింటాడు? ఎలాంటి వ్యక్తుల ప్రార్థన వింటాడు? నీకు తెలియాలి, మీకు తెలియాలి. ప్రభు అంటారు అక్కడ, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేస్తే ప్రార్థన వినాలంటే ఫస్ట్ మొదటి లక్షణం తగ్గించుకునే వ్యక్తి అయి ఉండాలి. వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. విన్నారా? తగ్గించుకునే మనసు మనకు ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగింది ఏ మనసు? అది తన్ను తాను తగ్గించుకోవాల. ఏ సందర్భం అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా, ఏ స్థలమైనా. కొన్ని మాటలు చెప్తాను, మనం కొంచెం నేర్చుకుందాం ఈ పూట. ఏ స్థలమైనా, ఏ సమయమైనా మనకు ఎలాంటి మైండ్ ఉండాలండి? మన మనసు ఎలాంటిదై ఉండాలా? అమ్మా, ఓర్పు లేనిదై వెనక్కి తిరిగి చూడకుండా పోయింది. దానికి ఏ మనసు ఉంది పాపం? ఓర్పుకి ఓర్పు లేకుండా పోయింది. ఓర్పుకి ఏం లేదు చెప్పాలి. మరి రూత్కి ఏమైంది? అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే పెద్దది, ఎందుకు అనలేకపోయింది? ఓర్పు లేదు. ఓర్పకి తగ్గించుకుంది కనుక ధన్యురాలైంది ఆమె. రైట్. నా పేరు పెట్టబడిన నా జనులు. ఇంతకీ ఆయన జనులు అన్న వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. మీరు ఆయన జనులైతే మీకు ఏ మనసు ఉండాలా? ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి? ఎక్కడైనా సరే, ఆర్టీసీ బస్సు అయినా, చోటు ఇవ్వని ఆటో అయినా, బస్సు ఎక్కేటప్పుడు ఎట్ట ఎక్కుతారండి? ఈ మధ్య ఫ్రీ బస్సు అయినా మరీ గోల ఎక్కువైపోయింది. ఏంటన్నారా? అంతా వాళ్ళదే డామినేషన్. డబ్బు ఇచ్చినోడు నిలబడాలి, ఆధార్ పట్టుకుని సీట్లో కూర్చుంటున్నారు. ఏమంటాకి లేదు. అది మామూలుగా ఉండదు వాళ్ళతో పెట్టుకుంటే. గవర్నమెంట్లో పడిపోతాయి వాళ్ళతో పెట్టుకుంటే. విన్నారండి? ఇక్కడ మొదలయ్యి వీళ్ళని చూసి అక్కడ నేర్చుకున్నారు. ఎడిపోయినా డబ్బు ఇచ్చి కొనుక్కున్న వాడికేం సీట్ లేదు. ఏనారా? ఆధార్ ఇచ్చిన వాళ్ళకేం ఫుల్ సీట్లు. వాళ్ళ సీట్లు కాక వెనకాల సీట్లు కూడా ఫుల్ ఆయ్ అంటున్నారు. ఏమంటాకి లేదు. విన్నారండి? ఇంకెక్కువ మాట్లాడి నెట్టేసేటట్టున్నారు. విన్నారండి? అట్లా ఉంటుందండి మీతోటి. అందుకనే మీకే చెప్తున్నా, మీకు ఎక్కడ పోయినా సరే సీట్ ఇవ్వలేదా, ఏం చేయకూడదు? ఆ శ్రీకాకుళం వీడియో చూడలా? మగోడిని పట్టుకుని ఏమంటుందండి బాబా, ఆ మాట చిన్ని వేసి 3 సీట్లు ఆపిందట. ఈడు పొరపాటున అడుందులు కూర్చున్నాడు, వాడు దుంప దించేసింది. ఆ శ్రీకాకుళం వీడియో చూడలేదండి? ఆర్టీసీ బస్సులో సీటు బాబోయ్ మామూలు ఏది వ్యవహారం. అదే నువ్వైతే ఏం చేస్తా? ఇదే మన మనస్సు. ప్రియులారా, మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని బిడ్డవని ఎలా గుర్తుపడతారు తెలుసా? మనస్సు. ఎలాంటి మనసు ఇది? తగ్గింపు కలిగిన మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీలో ఉంటే నీ అత్త మారదా, నీ భర్త మారరా, నీ పిల్లలు మారరా, నీ తోబుట్టులు మారరా? మనస్సును బట్టి. మనస్సు. ఎస్, మన మైండ్ ఎలాగుండాలా?
నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరికి భయపడను, నేను ఎవరిని ఏమల్లా, నేను ఎవరితో అనిపించుకోను, నేను అన్ను అనిపించుకోను. అనలేదు కనుక అనిపించుకోవా? ఒకవేళ అనకపోయినా అనిపించుకోవాలి. మరి అదే మరి మనసు, అదే క్రీస్తు మనసు అంటే. దూషింపబడియు దూషింపకయు. ఎక్కడుంది ఈ మాట? భలే మాట అండి అది. దూషింపబడియు దూషింపకయు. అది ఆపరా? ఆగరా. ప్రైజ్ ది లార్డ్. దూషించబడి కూడా దూషించకూడదట. ద్వేషించబడి మన వాళ్ళని ద్వేషించకూడదట. అదే క్రీస్తు మనస్సు. క్రీస్తుకు కలిగిన మనస్సు అది అందరి వల్ల కాదండి. బట్ మనం విల్ ట్రై మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే కాదు, సఫలం కావాలి. మీరు కూడా కలిగి ఉండుడి అనేది ఉపదేశం. అంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోగలరు, మీరు ఉండగలరు అనేది పౌలు గారి యొక్క నమ్మకం. విన్నారా? క్రీస్తు యేసునకు కలిగి ఈ మనస్సు. ఏ మనస్సు అది? తనను తాను తగ్గించుకున్న మనస్సు. తనను తాను తగ్గించుకున్న మనస్సు. ప్రభు అంటారు, నా ప్రజలు, నా పేరు పెట్టబడి నా ప్రజలు తమను తాము ఎప్పుడైతే తగ్గించుకుని నన్ను వెతికి, విన్నారా? ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాల్ని విడిచిన యెడల ఆకాశము నుండి వింటా. ఎవరి ప్రార్థన వింటాడండి? తగ్గింపు మనస్సు కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు, ఖచ్చితంగా వింటాడు. ఇది పాయింట్. రైట్. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో 10వ వాక్యం చదువుతాం. 18వ అధ్యాయంలో ఇక్కడిద్దరు మందిరానికి వచ్చారు. విన్నారా? దేవాలయానికి వెళ్ళారు. నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, అన్యాయస్తుడు, ఎవడు సొమ్ము నేను తినలా. ఏంటన్నా? వాడి గురించి వాడు చెప్పుకోకుండా పక్కనోడి గురించి ఎందుకండి? విన్నారా? నేను పెద్ద భక్తుణ్ణి. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ గర్వం. ఏమో ప్రార్థన చేయటం కూడా రాదండి, పాట పాడటం రాదండి. నీకెందుకు? మనం ఎవరిని తృణీకరించకూడదు సుమా, ఎవరిని తోలనాడకూడదు సుమా. నీకు వచ్చింది నువ్వు చెప్పుకో, నీ చేతనైంది నువ్వు చేసుకో. విన్నారా? ఎవరిని మనం తోలనాడు మాట్లాడకూడదు. ఏ విషయమైనా కానీ ఎదుటి వ్యక్తిని గౌరవించటం నేర్చుకోవాలి. అది దైవ బిడ్డల యొక్క లక్షణం. నా ప్రభు ఎవరిని తేలిగ్గా మాట్లాడలేదు సుమా. ఈవెన్ పాపాత్మురాలైన వ్యక్తితో కూడా ఎంత మర్యాదగా పిలిచాడు తెలుసా? అమ్మా. చూడండి ఎంత మర్యాదో. నీకు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. ఎంత పద్ధతిగా మాట్లాడాడో. అదిగో ఆ మాట తీరు కూడా మనకు రావాలి. తగ్గించుకోవటం అంటే తలకాయ కింద వేసుకుని ఎవరు ముఖం చూడకుండా వెళ్ళటం కాదండి. తగ్గింపు అనేది నీ స్వభావం కావాలి. తగ్గింపు అనేది నీ రక్తంలోకి రావాలి. ఎక్కడైనా సరే, ఏ సమయమైనా, ఏ స్థలమైనా, ఏ పరిస్థితి అయినా క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఇది. తగ్గించుకునే వెళ్ళాడు నా ప్రభు. తగ్గించుకునే పరిచర్య చేశాడు. తగ్గించుకునే కొట్లాడుతున్న వారిని, ఎదురాడుతున్న వారిని, దూషిస్తున్న వారిని విన్నారా? తప్పుకుని పక్కకి వెళ్ళిపోయాడు.
ఆమె పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 2:23. పేతురు గారు ప్రభుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దూషింపబడి, విన్నారా? కొంతమంది మనల్ని రకరకాలుగా తిడుతుంటారు. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు మనల్ని దూషిస్తారు. ఈ క్రైస్తవులకి దేశభక్తి లేదు, క్రైస్తవులకి భక్తి లేదు, ఈ క్రైస్తవులు అక్కడ ఇట్టా అని విచ్చలవిడిగా మాట్లాడుతుంటారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? దూషించారే అనుకో, మనం ఏం చేయకూడదు. మీడియాలో ఎందుకు రెచ్చిపోతున్నారు మరి? మీడియాలో ఎందుకు వైరల్ అయిపోతున్నారు మరి? వాక్యం అర్థం కాక నా ప్రభువు దూషింపబడియు దూషింపకయు, శ్రమ పెట్టబడి వాళ్ళని ఏం చేయలేదు. ఇది క్రీస్తు తత్వం. ప్రభు మనకు నేర్పుతున్న మనస్సుది, నైజం. విన్నారా? వన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. ఒక గుణం విధేయత, హంబుల్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే తగ్గించుకో, నీకెంతో ఆశీర్వాదం. ఈ గుణం మీకు రావాలంటే, హెచ్చించబడాలంటే, అప్పుడు కొన్ని సందర్భాల్లో బ్లాస్ట్ అవుతారు. కొంతమంది ఉంటారు, ఒక్కసారి బ్లాస్ట్ అవుతారు, ఇంకా అయిపోయా, ఇంకేముందాడా. ఇప్పుడు గాంధీ గారు ఏం చేస్తే స్వతంత్రం వచ్చింది చెప్పండి? కత్తి పట్టాడా? ప్రాణం తీసాడా? రక్తం ఒలికిచ్చాడా? మౌనంగా అయ్యా మా దేశం మాకు వదిలేదు. ఎక్కడ నేర్చుకున్నాడు ఇది? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపాలనేది బైబిల్ చదివాడు. ఆ సహనం వచ్చేసి, ఆ విధేయత నేర్చుకోవటం బైబిల్ చదివితే అర్థమైంది. ఓహో, ఇందులో ఎంత శక్తి ఉందా, ఎంతటి మూర్ఖుడినైనా మార్చగలదా, ప్రభుత్వాలు కూడా తారుమారు ఎస్ ఓపిక, సహనం, తగ్గించుకోవటం ప్రభు మనకిచ్చిన ఒక గొప్ప సుగుణం. ఈ శుభవేళ మనం అందరం నేర్చుకుని వెళ్తున్న మాట, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకోండి, అప్పుడు మీరు హెచ్చింపబడతారు. ఆమె హల్లెలూయా. పేతురు గారు కూడా అక్కడ ఏమంటాడంటే, దూషింపబడి బదులు లేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి హిమ్సెల్ఫ్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్, తను తాను అప్పగించుకుంటున్నాడు. నాకు తండ్రి న్యాయం తీరుస్తాడు, మీరెవరు నాకు? అదిగో మనం కూడా, నా దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది? తగ్గించుకుంటే వస్తుంది. 2 మాటలు చెప్తాను ఇకనండి. ఇక్కడ పరిసయ్యుడు ఉన్నాడు, సుంకరు ఉన్నాడు. సుంకర్ అంటే లంచాలు తిని ట్యాక్స్లు వసూలు చేసావు, ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజులు జీతాలు తక్కువ కనుక లంచాలు తినటం అలవాటు. కనుక ఆడికి మనస్సాక్షి ఒప్పుకోక, అమ్మో నా లాంటి పాపాత్ముడు దేవుడి దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తామని గుమ్మం బయట నిలబడిపోయి వాడు తల ఉంచుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఈ పరిసయ్యుడు ఉన్నాడు చూసారా, బడాయి కోర్, లోపలికి వచ్చి బడాయి ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది అప్పుడప్పుడు కనపడుతుంటుంది, ప్రభువా నాకు ఇల్లు ఇచ్చావు, నిండా బంగారం ఇచ్చావు, లోపల రోగం ఇచ్చావు అని ఇచ్చినవన్నీ లిస్టు చదువుతుంటారు. అది ప్రార్థన అవుతుందండి? ప్రార్థన అంటే ఏంటి? విరగగొట్టబడాలి, నలగగొట్టబడాలి, తగ్గించుకోవాలి, అప్పగించుకోవాలి. మొదట అది. కొంతమంది ప్రార్థన, వాళ్ళకి తెలిసిన ప్రార్థన ఓ లిస్టు చదివి ఆమెన్ అయిపోయిందయ్యా ఉంటా మళ్ళీ అంటే వెళ్ళిపోతుంటాం. ఎవడికి కావాలా ప్రార్థన? నీవు
నీవు అర్పించే అర్పణ రెండూ కావాలి. మొదట ఎవరు కావాలి? నీవు కావాలి ఆయనకి. తర్వాత నీవు అర్పించే అర్పణ ఆయనకి కావాలి. ఈ దినం గమనించాలి. దేవుడు నిన్ను హెచ్చించకపోవటానికి, దేవుడు నిన్ను ఎంతగా లేపాలని కోరుకుంటున్నా నువ్వు ఎదగలేకపోవటానికి ఒక మూల కారణం ఇదిగో, హంబుల్ యువర్ సెల్ఫ్. తగ్గించుకో. నీకు నీవుగానే దేవుని ఎదుట ఆయన దృష్టిలో తగ్గించుకోవాలి. చరిత్రలోంచి కొన్ని మాటలు చెప్తాను, వినండి. ఇక్కడ మీకు ఈ చరిత్రలో మీకు తెలుసు కదా, వాడేమో బడాయి ప్రార్థన చేశాడు, సుంకరేమో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు. మీరు ఇక్కడ ఒక మంచి మాట చదవాలి. ఈ 18వ అధ్యాయంలో 14వ వాక్యం, 13-14 చదువుతారా? ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక, దేవా విన్నారా? ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా. బా, ఎంత సింపుల్ ప్రార్థన అంటే, పాపినైనా నన్ను కరుణించు, హ్యావ్ మెర్సీ, నన్ను కరుణించు అని ప్రార్థించా. ఇక్కడ మీరు గమనిస్తే 14 అతని కంటే ఇతడు తీర్చబడి, ప్రైజ్ ది లార్డ్. అతను అంటే అది అక్కడ ఉన్నాడు, పరిచయుడు లోపల ఉన్నాడు. ఇతను అంటే యేసుప్రభు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు? సుంకర్ దగ్గర నిలబడి, అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అంటూ ప్రభు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఆడు ప్రార్థన అంతా గాలిగిపోయింది. పరిచయుడు చేసిన ప్రార్థన నియమం ఏంటో తెలుసా? నా పేరు పెట్టబడిన ప్రజలు తాము తగ్గించుకుని తమ పాపములు విడిచి నన్ను వెతికి ప్రార్థిస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఖచ్చితంగా వింటా. ఆమేన్, ఆమేన్. ఏం చేస్తే? మన బడాయిగా దేవుడికి కావాల్సింది తగ్గాలి. నువ్వేంటో, ఇంకా నీ బలహీనత ఏంటో, నువ్వు ఏ విషయాలు ఎదగలేకపోతే వాటిని ఒప్పుకో, తగ్గించుకో. అవి చెప్పవే నా దేవుడికి కావాల్సిన నీ ఉన్న పాటున నీ స్థితి కావాలి, అప్పగించుకోవటం కావాలి. నీ ప్రార్థన దేవుడు వినాలంటే నీ అంతరంగంలో ఒప్పుకోలు ఉండాలి. నీ యథార్థమైన స్థితిని దేవునికి అప్పగించుకోవటం అలవాటు ఉండాలి. వారి ప్రార్థన వింటాడు. ఇక్కడ ఈ సందర్భంలో ప్రభు చెప్తారు, తనను తాను హెచ్చించుకునేవాడు ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతాడు. విన్నారా? తనను తాను తగ్గించుకునేవాడు, హంబుల్ యువర్ సెల్ఫ్. విధేయత చూపిన వారిని ఆయనట హెచ్చిస్తాడు. ఆమేన్, ఆమేన్. తనను తాను తగ్గించుకుంటే విన్నారా, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. 14వ అధ్యాయం, ఇదే లోకాసు సువార్త. కొంతమంది ఫంక్షన్లకు వెళ్తుంటారు. ఎవరైనా మిమ్మల్ని ఫంక్షన్ కానీ పిలిస్తే, లేదో పెళ్ళికి పిలిస్తే అక్కడ ఎలా ఉండాలి విన్నారా? కొంతమంది వాళ్ళు వేసుకున్న బంగారం చూపించుకునే దానికి అందరూ నెట్టుకుని కెమెరా ముందుకు కనబడాలని తెగ తిరుగుతుంటారు వీడియో షూటింగ్లో. మీరు చూడండి, ఈ వీడియో షూటింగ్ చేసేటప్పుడు ఊరికి 10 సార్లు తిరుగుతూ ఉంటుంది ఒక అక్క. ఏమంటే ఆమె కొత్తగా నగలు కొనుక్కుంది కాబోలు 100 సార్లు తిరుగుద్ది ఆ వీడియోలు కనపడాలి. విన్నారండి? అందరికంటే నా చీర హైలైట్ అని కానీ ఎవరైనా అన్నారనుకో, అబ్బా సిస్టరు, వదినా, అబ్బా అందరికంటే నీదే హైలైట్ అంటే ఆమె 2 అంగుళాలు సాగుద్ది. ఇంకా విన్నారా? ఎత్తుమడాలు చెప్పులు లేకుండా ఎత్తి నడుస్తూ ఉంటుంది. మీరు గమనించాలి కొంతమందిని. ఇవన్నీ లోకపు తంతులని. మీరెవరు ఫంక్షన్కి వెళ్ళినా,
మందిరానికి వెళ్ళినా, బస్సు ఎక్కినా, ఆటో ఎక్కినా మర్చిపోవద్దు. మీరెవరో మీరు మర్చిపోవద్దు. అర్థమవుతుందండి? ఇక్కడ ప్రభు చక్కని విషయాన్ని నేర్పుతున్నాడు. చదవాలి త్వరగా. 14వ అధ్యాయం 11 వాక్యం చదువుతాం. 8 చదవరా. పెళ్ళికి కానీ ఫంక్షన్లకు కానీ ఏ కార్యక్రమానికి పిలిస్తే వెళ్ళొద్దు అనట్లేదు ఆయన. ఏమంటున్నాడండి? ఏ పీఠాల మీద కూర్చోకూడదు, ముందు 2 వరుసలు వేరే కుర్చీలు వేసి ఉంటాయి, అవి మనవి కాదనుకోవాలి. విన్నారా? అందరికీ నార్మల్ కుర్చీలు వేసి ముందు వరుసలో కొంతమందికి వీఐపీలు ఉంటారు కదా, వాళ్ళు స్పెషల్ కుర్చీలు వేస్తారు. ఎట్టుంటుందో అని ముందెళ్ళి కూర్చునేవి కాక. విన్నారా? అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చుని కింద పడకుండా ఉంటే అదే చాలు. అగ్ర పీఠాల మీద కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే ఘనమైన వ్యక్తులను ఆయన పిలిచి ఉండొచ్చు. అబ్బాబాబా, ఎంత అవమానం! ఇగో బెదరో, మీకంటే పెద్దోళ్ళు వచ్చారు, కొంచెం వెనక్కి వెళ్ళు అని అన్నారు అనుకోండి, ఎంత తలకాయ తీసినంత పని అండి. ఎంత అవమానం! ముందు వరుసలో ఉన్న వాళ్ళు లేపి కొంచెం మీరు వెనక్కి వెళ్ళండి అంటే ఎంత అవమానం అండి. అందుకని మనం ఏం చేయాలట? నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, ఎక్కడ కూర్చోవాలండి? ఈ చిన్న విషయం మనకు తెలీదా? ఇలాంటి విషయం కూడా మనకు చెప్పాలా? ఎస్, శరీరం ఇది. విన్నారా? కొన్ని చోట్ల పైకి కనబడాలని శరీరం కోరుకుంటుంది. ఆత్మ ఏమంటుందంటే, నువ్వు ఉప్పులాగా ఉండాలి. ఉప్పు ఎట్లా ఉంటుందండి? కరిగిపోయి మరుగై ఉంటుంది. కొన్ని కరివేపాకులు ఉంటాయి చూసారా, టపటపటపలు ఆడిపోతుంటాయి, ఎగిరెగిరి దూకుతుంటాయి, ఎగిరినంతసేపు ఎగురుతుంది. విన్నారు? ఎంత పప్పుకైనా ఈ కరివేపాకు లేకపోతే సంపూర్ణ సిద్ధి రాదండి. అబ్బా ఎంత బాగుందో అని అంటారా? తినేవాళ్ళు ఎవరైనా తింటారా? ఎగిరెగిరి పడింది, ఊరు తిరిగింది, ఊరంతా వాసన పెట్టింది, తీసి పక్కన పడేశారు. కానీ మరుగై ఉందో చూసారా? ఇది లేకపోతే టేస్టే లేదండి. కరివేపాకు లేకున్నా సరే నడుస్తుంది, కానీ ఉప్పు లేకపోతే అదిగో మనం కనపడకుండా ఫ్లేవర్ దైవత్వం నువ్వు అలా మరుగై ఉండగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను హానర్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ప్రభు చెప్తున్నారు, నువ్వు కడపట కూర్చో. నేను పిలిచినవాడు, ఏంటి ఇక్కడ కూర్చున్నా, రా ఈ నా ఫ్రెండ్ అండి, చిన్నప్పటి నుంచి ఫ్రెండు, రా ముందు వరుస కూర్చో అంటే, ఏవండి అందరి కళ్ళు నిన్ను చూసేటట్టుగా, అందరి కళ్ళు నిన్ను గౌరవంతో చూసేటట్లుగా తగ్గించుకుంటే, ఏవండి నీ స్థితిని నీ కళ్ళ ముందే హెచ్చిస్తాడు. ఈవెన్ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూర్చోవాలి మనం? సాధ్యమైనంత వెనక్కి కూర్చుంటే మంచిది. ఓకే, అది తగ్గింపు సూచన. ఎంత గొప్పోడువైనా, ఎంత పెద్ద గొప్ప విలువైన వ్యక్తి అయినా సాధ్యమైనంత వెనక్కి కూర్చుని ప్రజలందరి ముందు అవకాశం వస్తే దేవుడిని నేను కనపరుస్తా. ఆమె ఇక్కడ ఈ సందర్భంలో కూడా ప్రభు ఏమంటారు? నీతో పాటు కూర్చుండవారు ఎదుట నీకు ఘనత కలుగును. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడతాడు. ఈ మాట ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ అవుతుంది? ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్. ఇది మంచి లక్షణం. రైట్. మరొక మాట చదువుకుని ముగించుకుందాం. హల్లెలూయా. చివరి మాట చదువుదాం. 18వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారా?
ఎట్నారా ఈ 12 మందికి పాడు ఆలోచన పుట్టింది. బతికుండగానే అడుగుతారు, అయ్యా పరలోకంలో ఎవడు గొప్పోడు? మాలో పేతురు గొప్పోడా, యాకోబు గొప్పోడా, యోహాను అసలు మాలో ఎవరండి? అసలు పరలోకంలో మాకు మాకు మా మా రోల్ ఏంటి అన్నాడు ఒక ఆయన. ఒక పాస్టర్ గారు అన్నట్ట, ఒక సంఘ పెద్ద రోల్ ఏంటంటే, ఆ పాస్టర్ గారు అన్నాడు, ఏముంది రోల్ తెచ్చి దంచుకోవటం అన్నాడు. అర్థం కాల. రోల్ అంటే మా పాత్ర ఏంటి, మా పని ఏంటండి సంఘంలో అంటే, మా రోల్ ఏంటి? కొంచెం చదువుకున్న మనుషులండి. మా రోల్ ఏంటంటే ఏం లేదు, రోల్ తెచ్చుకుని రోజు దంచుకోవటం అన్నాడట. ఇక వీడికి ఫీజులు ఎగిరిపోయి గుడి మానేసాడు. నిజమే, జరిగిన సంగతి ఇది, ఒట్టి మాట కాదు ఇది. ఎట్లాగే కొంతమందికి ముదిరితే భక్తి, ఎవడు గొప్పోడు అనే సంగతి నీకు ఎందుకండి? ఏ పని చెప్తే అదే తగ్గింపు అంటే అదే తగ్గింపు అంటేనే ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. చెప్పింది చెప్పినట్టుగా. మీకు మంచి మాట చెప్పనా, మీ ఇంట్లో ఏ తగాదాలు రాకుండా, భర్త కానీ పిల్లలు కానీ అక్క చెల్లి మిమ్మల్ని ఏమి అనకుండా ఉండాలంటే, మీకు చిన్న చిట్కా చెప్పనా, విన్నారండి? చెప్పింది చెప్పినట్టే చేయండి. ఓవర్ యాక్షన్లో ఎక్స్ట్రాలు చేయకుండా. ఏదైనా ఒక పని అప్పు చెప్పారు అనుకోండి, ఒక పని చెప్పారు అంతే చేయండి, ఎక్కువ చేయొద్దు. ఎవరికి అర్థం కాల? అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, భర్త కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ, నువ్వు అందరికి ఫేవర్గా ఉండాలంటే ఏ స్థితిలో నియమించబడితే ఆ స్థితిలో గమ్మునుంటే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, మంచి మాట చెప్పి ముగిస్తాను. యోసేపుని తోడబుట్టిన వాళ్ళే ద్వేషించారు. వాస్తవానికి యోసేపు కలిగినంత బాధల్లో మనకి ఏమి, అయినోళ్ళతో కలిగిన బాధల్లో యోసేపుతో పోలిస్తే మనకి పెద్ద బాధలేం కాదు. ఏ తల్లి పాలు దాగి పెరిగారో అదే తల్లి పిల్లలే అమ్మేశారండి. ద్వేషించటం కాదు, అమ్మేశారు. ఎలాగా? ఒక బానిసగా ఘోరమైన స్థితి. దాదాపు టీనేజ్లో అమ్మబడ్డాడు. 30 ఏళ్ల వరకు నానాపాట్లు పడ్డాడు. విన్నారా? 13 ఏళ్ళప్పుడు అమ్మబడ్డాడు అనుకుందాం. దాదాపు 17 సంవత్సరాలు తల్లి లేదు, తండ్రి లేరు, అన్నదమ్ముల మధ్యలో లేడు. మీకు తెలుసో తెలీదో, ఈ టీనేజ్లోనే పిల్లలు పాడైపోతారు. 13 ఏళ్ళ నుంచి చూడండి, తల్లి లేకుండా తండ్రి లేకుండా గాలికి పెరిగిన వాళ్ళు ఏమవుతారు? అయితే రౌడీ అవుతాడు, లేదా దొంగ అయిపోతాడు. నా యోసేపు భక్తిపరుడయ్యాడు. కారణం, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఆమేన్. యెహోవా చేయి పట్టుకుని నడుస్తున్నాడు కనుక అతడు తొట్టిల్లలేడు. ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే, అందరూ ద్వేషించారు, దేవుడు ప్రేమించాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఏ జైల్లో పడేస్తే జైల్లో నమ్మకంగా ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో పెడితే పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. విన్నారా? నమ్మకంగా ఒక మాట చెప్పాలి, తగ్గించుకున్నాడు. విన్నారా? హంబుల్డ్ హిమ్సెల్ఫ్. తనకు తానే తగ్గించుకోవటాన్ని బట్టి అతనికి ఒక టైం వచ్చింది. విన్నారా? ప్రతి ఓడికి ఒక టైం వస్తాట. విన్నారా? ప్రతి ఓడికి అర్థం కావట్లా. ఆమెను అనరే, మీ టైం ఇంకా వస్తుందని నమ్మకం కూడా లేదా మీకు? ఆమె ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుందండి. యోసేపుకి వచ్చింది ఇప్పుడు టైం. విన్నారండి? ఒక కలభావం చెప్పాడు అంతే. రాజుకి మతిపోయి, నువ్వు నీలాంటి నాకు కావాలని చెప్పి ప్రధానమంత్రి చేశాడు. ప్రధానమంత్రినే కాదు, పిల్లను కూడా ఇచ్చి పెళ్లి చేసాడండి. విన్నారా? లైఫ్ సెటిల్ అయిపోయింది. ఒక దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోయిందండి. దేవుడు కనికరిస్తే 2.5 సంవత్సరాలు పట్టదండి, ఒక టైం రావాలంతే. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి, తగ్గించుకోండి, తొందరపడకండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక టైం కనుక ఖచ్చితంగా వస్తుంది. ఆమేన్. యోసేపు లైఫ్ సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిన తర్వాత అతగాడేమంటాడు తెలుసా? చదవాలి. ఆదికాండం 41 అధ్యాయం 50వ వాక్యాన్ని త్వరగా 41 అధ్యాయం. కరువు సంవత్సరాలు రాక మునుపు, అనగా కలభావం నెరవేర్పు జరగక మునుపు
యోసేపుకి భార్య ఎలాంటి భార్యని ఇచ్చేశారండి? దిక్కులేందో అనాథో, విన్నారా? దిక్కుమొక్కులేని దాన్ని తెచ్చి రాజు భార్యగా చేయలే. ఒక సేవకుని కుమార్తెని, యాజకుని కుమార్తెని ఇచ్చి, అంటే హిస్ క్యారెక్టర్ ఫరోకి నచ్చి అనామకురాలు కాదు, ఇతనికి భార్యగా చేయదగిన మనిషి అని వెతికి ఒక యాజకుని కుమార్తెను తీసుకొచ్చి, అసనెత్తుని, అంతేనా, ఆమె తీసుకొచ్చి పెళ్లి చేశారు. విన్నారండి? యోసేపు భార్య ఎలాంటిది వచ్చిందండి? మగపిల్లలు వినాలి. విన్నారండి? మీ క్యారెక్టర్ని బట్టి, మీ ఆత్మీయతను బట్టి మీకు వచ్చి భార్యలు వస్తారు. అట్ ద సేమ్ టైం మీ ఆత్మీయతను బట్టి, మీ ప్రార్థన బట్టి, మీ క్యారెక్టర్ని, మీ శీలాన్ని మీరు కాపాడుకున్న దాన్ని బట్టే గంతకు తగ్గ బొంత దొరుకుతుంది. ఎవడికి అర్థమైందో అర్థం కాలేదు, నాకైతే అర్థమైంది. గంతకు తగ్గ అంటే ఇదే గంత, అది బొంత, రెండు సరిపోయింది. కానీ యోసేపుకి ఎవరు లేరు కదా, దిక్కుమాల దాన్ని తెచ్చి చేయలేదండి. యాజకుని కుమార్తెను తీసుకొచ్చి పెళ్లి చేశారు. విన్నారా? ఇవన్నీ గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక రోజున జ్ఞాపకం చేసుకుని పెద్ద కొడుకు పుట్టాడు. కరువు సంవత్సరాలు రాకముందు 2 కుమారులు పుట్టారు యోసేపుకి. పెద్దోడికి ఏమని పేరు పెట్టాడు? మనష్షే. ఎందుకు పెట్టాడు ఆ పేరు? కారణం ఉంది. నా సమస్త బాధని మర్చిపోయేటట్టు చేసేటట్టు దేవుడు. అసలు మర్చిపోలేని బాధ, అన్నలు చేసిన కీడు కానీ, జైల్లో పడిన అవమానాలు కానీ, ఫరో ఇంట్లో ఆడి పేరేంటండి, పోతిఫర్ ఇంట్లో పడిన పాటలు కానీ గుర్తు చేసుకుంటే కడుపుకి అన్నం వెళ్ళలేని పరిస్థితులు. బట్ నా దేవుడు మర్చిపోయేటట్టు చేశాడు కనుక నా పెద్ద కొడుకు పేరేంటంటే మనష్షే అని పేరు పెట్టాడు. రెండోది, ఏ దేశంలో అయితే నేను ఏ దేశంలో అయితే బాధపడ్డానో అదే దేశంలో నన్ను ఆమెన్ ఇంక్రీజ్ జైల్లో ఉన్న మనిషిని నేను, అనామకుడుగా ఉన్న మనిషిని నేను, దిక్కుమొక్కులేని ఒక దిక్కులేని వ్యక్తిని నా దేవుడు అభివృద్ధి చేశాడని అతనికి ఎఫ్రాయిం అని పేరు పెట్టారు. ప్రియులారా, యోసేపు ఎంత తగ్గించుకుంటే విన్నారా, తగ్గింపు నిన్ను హెచ్చింపజేస్తుంది. గోతులు పడ్డ దగ్గర నుంచి యోసేపు తగ్గించుకుంటూనే వచ్చాడు. ఆ తగ్గింపును చూసిన దేవుడు ఏ కళ్ళ ముందైతే అవమానాలు పడ్డాడు అదే కళ్ళు చూసేటట్లుగా వాళ్ళ కళ్ళ ముందే కదా ఈ పనులన్నీ కూడా సాగిలిపడ్డాయి. ఆమె చరిత్ర మర్చిపోవద్దు. నువ్వు తగ్గితే ఒకరోజు నువ్వు లేపబడతావు. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతావు అనేది చరిత్ర చెప్తున్న సత్యం. ఇప్పుడు దావీదు ఉన్నాడండి, అన్నలు వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళ నాన్న అన్నాడు, ఒరేయ్ మీ అన్నలు వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, అసలు వాళ్ళు బతుకున్నారో లేదు తెలియట్లేదు నాన్న. ఇదిగో ఈ జున్నుగడ్డలు వాళ్ళ సూపర్వైజర్కి ఇచ్చితే కానీ, వాళ్ళు లంచం ఇస్తే కానీ లోపల పంపడు. జున్నుగడ్డలు, ఆ గడ్డలు, ఈ గడ్డలు ఇచ్చి మీ అన్నయ్యలు బతుకున్నారో లేదో క్షేమ సమాచారం తెలుసుకురా అన్నారు. మొత్తానికి దావీదు జున్నుగడ్డలు పట్టుకుని అన్నలను చూసి వద్దామని వెళ్తే అన్నలు జున్నుగడ్డలు పుచ్చుకుని ఏమంటున్నారు తెలుసా? రేయ్ పనికి మాలోట, నిన్ను గొర్రెలు కాసుకురా అంటే గొర్రెలు ఎక్కడ వదిలేసి వచ్చావురా, సోమరిపోతాడు, పని ఎగ్గొట్టి వచ్చావా అంటారు వీళ్ళు. అంటే వాళ్ళకి అన్నలకి తమ్ముడి మీద ఎంత ఎస్టిమేషన్ ఉందో చూడండి, ఎంత మంచి అభిప్రాయం ఉందో చూడండి. ఎవరి మీద? దేవుడికి ఇష్టడైన వ్యక్తి మీద, దేవుని హృదయానుసారుడైన వ్యక్తి మీద, సొంత తోడబుట్టిన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం? రేయ్ గొర్రెలు కాసుకోవాలంటే ఎందుకు వచ్చావు ఇక్కడికి? యుద్ధం చూసుకుని టైం వేస్ట్ చేద్దామని వచ్చావు ఇక్కడికి? మేము చేయలేని యుద్ధం నువ్వేం చేస్తా అవతల బా. అన్నలండి, తోడబుట్టిన అన్నలు, దావీదు కంటే వయసులోను అనుభవంలోను పెద్దవాళ్ళు, సొంత రక్తం. తమ్ముడిని ఏమంటున్నారు? వ్యర్థుడా, పనికి మాలోడా, పని చేయకుండా ఇటెందుకు వచ్చావు?
నాన్న ఎందుకు పంపుతావు, నువ్వే వచ్చి ఉంటావు. ఆ గొర్రెలు ఎక్కడో వదిలేసి వచ్చుంటావు, చచ్చిపోయి ఉంటాయి. విన్నారా? అన్నదమ్ములు తగాదాలు ఎట్టుంటే తెలుసునండి. వీడు పని చేయడు, ఆడు కానీ ఖాళీగానే ఉంటే, విన్నారా, పని చేసేవాడు గంట ఖాళీ కూర్చుంటే, పని పాట లేకుండా ఖాళీ వీడు ఎప్పుడు చేయడండి. వాడు కాసేపు కూర్చుంటే వాడి మీద పడిపోతుంటారు. దావీదుకి ఇంట్లో గౌరవం లేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నా తగ్గించుకునే ఉన్నాడు గనుక కొన్ని గంటల్లోనే ఏ అన్నలైతే తృణీకరించారో, ఏ అన్నలైతే ఇక్కడ ఎందుకు వచ్చి వెళ్ళిపో అని నిందించారో, కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా మాట్లాడారు, అదే అన్నలు చూస్తుండగా దావీదుని దేవుడు కొన్ని గంటల్లోనే హెచ్చించడం మొదలుపెట్టాడు. స్తోత్రం. ఏ రాజు అయితే వీళ్ళకి జీతాలు ఇస్తున్నాడు వీళ్ళ అన్నలకి, అదే రాజు ఇంటికి అల్లుడైపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. పాయింట్ ఏంటి? దేవుడు కనికరిస్తే, దేవుడిని హెచ్చించాలని మొదలు పెడితే కార్యం, ఏ కళ్ళ ముందైతే సిగ్గుపడుతున్నామో, ఏ కళ్ళ ముందైతే తలెత్తుకోలేకపోతున్నామో, ఏ మనుషుల ముందైతే అదే మనుషులు చూస్తుండగా నా దేవుడు దావీదుని గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా చేయలేదా? ఖైదీగా ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రి చేయలేదా? అతని లైఫ్, వారిద్దరి లైఫ్ని సెటిల్ చేయలే? మీరు గమనించాలా, దేవుని ఏర్పాటులో ఉన్న భార్యలు వచ్చిన వాళ్ళు సుఖంగా ఉన్నారు. యాకోబు తాత ఉన్నాడా? తనంతట తాను వెతుక్కుంటూ తెచ్చుకున్నాడు భార్యని. సుఖం లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు యాకోబు తాతకి. పైకి వెళ్ళిన తర్వాత చెప్పాలి ఆయన సంగతి. ఆమె హల్లెలూయా. పిల్లరా, తగ్గింపు నీ అంతరంగంలో ఈ స్వభావం మారాలని. తగ్గించుకుంటే ఎక్కడైనా జయించగలుగుతావు. తగ్గించుకోగలిగితే ఏ ప్రాంతంలో ఉన్న, ఏ రంగంలో ఉన్నా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఆమె రైట్. చిన్న మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి. ఎవడు గొప్పోడనే ఒక వాదన వాళ్ళకి కలిగింది. యేసు ప్రభు చూసారా, ఎవడు గొప్పోడు చెప్పకుండా రే బాబు ఇట్రా అని చెప్పి చిన్న బిడ్డని వాళ్ళ ఎదుటి నిలబెట్టి, ఇదిగో మీరు మార్పు నొంది, ఈ చిన్న బిడ్డ వలె మార్పు నొందితే కానీ ఫస్ట్ గొప్పోడో తక్కువడో తర్వాత, ముందు వెళ్ళటానికి ముందు చూడండి రా బాబు. చిన్న బిడ్డ వలె మార్పు నొందితేనే కానీ పరలోక రాజ్యంలోకి మీరు ప్రవేశింపనేరని చెప్పుచున్నాను. బిడ్డ తగ్గించుకోవటం ఏంటి? చిన్న బిడ్డ వలె తగ్గించుకుని వాడు ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో పరలోక రాజ్యములో గొప్పవాడు. సింపుల్ టీచింగ్. ఒకటి, చిన్న బిడ్డ వలె మార్పు చెందాలి. రెండవది, చిన్న బిడ్డల వలె తగ్గించుకోవాలి. చిన్న బిడ్డలు మారిపోతుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళకి మనకు మాటలేవు అని అమ్మ గట్టిగా చెప్తుంది. ఉంటాడా? ఆడ ఫ్రెండ్ కనపడగానే అనగానే అన్ని మర్చిపోతాడు. అమ్మ చెప్పినంతసేపు అంటాడా? ఆ పక్కనోడు అనగానే అన్ని మర్చిపోయి వీళ్ళిద్దరు వెళ్ళి గోళీలు ఆడుతుంటారు. రోడ్డు మీద కింద మీద పడిపోయి ఆడుకుంటుంటారండి. వాళ్ళ అమ్మలకి ఒకరు రేయ్ అప్పుడు దాకా వీడు గుర్తురాదు, మర్చిపోయాడండి. వాడికి పగ లేదు, కోపం లేదు. అదిగో ఆ మార్పు రావాలి. మీకు చెప్పనా? ఇట చెప్తే అర్థమవుతుంది. మీ పక్కింటి వాళ్ళతో సమాధానంగా ఉన్నవాళ్ళు చేతులే తల్లులు చెప్పండి. మీ పక్క రూమ్ వాళ్ళతో కొన్ని చేతులు లేవటానికి కష్టంగా అనిపిస్తున్నట్టు. రైట్. తోడబుట్టిన వాళ్ళతో సమాధానం ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. తోడి కోడళ్ళ
అది అందరి వల్ల కాదులేండి బాబా, అది అందరి వల్ల కాదు. మీరు చెప్పినా చరిత్ర చెప్తుంది. నేనేమంటానంటే ఈ రోజు నుంచి చిన్న బిడ్డల వల్ల మార్పు చెందితే కానీ మనకి ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు. ఒకవేళ వస్తే కోపం ఎప్పుడు దాకా ఉండాలా? కోపం రాకుండా ఎందుకు ఉంటుంది? ఉప్పు కారాలు తింటలా శివుని ఎత్తులేదు, వస్తుందే. అసలే ఏ నీళ్ళు తాగుతున్నాం మనం? వస్తుంది. ఎప్పుడు దాకా పెట్టుకుందాం? సన్సెట్ అయిపోయేసరికి సెట్ అయిపోవాలి. సరే, భార్య భర్తలకి వచ్చింది కాస్త కీసులాట రాని సంసారాలు ఏముంటాయి? వస్తే కదా మజా తెలిసేది. వస్తాయి. ఈమె గారు వండదేక జొమాటో పెట్టుక రోజు చేయాలంటే టైం దొరికింది, ఇదే టైం 4 రోజులు మూతి బిగదీస్తే నాకన్నా రెస్ట్ దొరికింది, పెట్టుక అని ఈవిడే టిఫిన్ కూడా పెట్టదని. వాడు కడుపు రగిలి ఆడు బయట తినేసి వచ్చి నేనేం తినలేదు అంటాడు. ఆడు వింటున్నారా? ఆడు శుభ్రంగా 2 ప్లేట్లు తిని వస్తాడు, రోజు ఇంట్లో ఒకటే తింటాడు. ఎందుకని? మధ్యాహ్నం లంచ్ ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు కదా. భర్తతో ఎన్ని రోజులు అలిగేస్తారండి? అలగొచ్చునా? అదే భార్యతో అలగొచ్చునా? తోడబుట్టిన వాళ్ళతో మాటలు లేకుండా సంవత్సరాలు ఉండొచ్చునా? ప్రియులారా, నీవు అర్పణ అర్పించేటప్పుడు నీకు ఎవరితోనైనా అసమాధానం ఉంటే, ఎందుకో నాకు తెలీదు, ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను, ఒకవేళ ఎవరితోనైనా మీకు సమాధానం లేకపోతే సమాధానం పడండి. మనసుకి నెమ్మది ఉంటుంది. మన ఈ లోకం పట్టుకెళ్ళేది ఏం లేదు. ఎవరికి మనకు విరోధం ఉండాల్సిన అక్కర లేదండి. ప్రియులారా, ప్రభు 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో చెప్పిన అమోఘమైన అద్భుతమైన మాట, సమాధాన పరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. ఏమని పిలువబడతారు? నీ నోటి నుంచి సమాధానం రావాలి. నువ్వు ఏ ఇంట్లోకని వెళ్తే వాళ్ళు సమాధాన పడాలి. వింటున్నారా? నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా, ఏ ఉద్యోగంకి వెళ్ళినా సమాధానపరచాలంటే తగ్గించుకునే మనస్సు నీకు ఉండాలి. అది ఉండాలి. ఇది దైవ లక్షణం, దేవుని స్వభావం. నువ్వు తగ్గించుకోగలిగితే, విన్నారా, నేను నీవే తగ్గించుకోగలిగితే అప్పుడు నా దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తగ్గించుకోవటం అలాగున. చివరి మాట, పేతురు మొదటి పత్రిక, చివరి మాట, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. చిన్నలారా, మీరందరూ ఈ వాక్యం వింటున్న మీరందరూ ఎదుటి వాని ఎడల తగ్గింపు స్వభావం కలిగిన దీన మనస్సు అనే వస్త్రాన్ని, ప్రతి ఒక్కరు ఈ వస్త్రాన్ని ధరించుకోవాలా. ఆమేన్. ఇదిగో, ఎవరైతే ఈ దీన వస్త్రాన్ని, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటారో వారికి కృప అనుగ్రహించబడుతుంది. దీన మనస్సు లేకపోయిందా, దేవుడే నీకు విరోధి అవుతాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. చివరి మాట, ఎవరైతే ఈ తగ్గింపు అనే దీన వస్త్రాన్ని ధరించుకుంటారో మీకు కృప కలుగుతుంది. అంతే. ప్రార్థనతో పొందుకునే శ్రమ అదంతా తర్వాత. ఒక ప్రత్యేకమైనది ఏంటంటే, మీరందరూ ఎదుటి వాని ఎడల, నువ్వే తగ్గు, ముందు వాళ్ళు తగ్గేదాకా ఎందుకు, నువ్వే తగ్గు, ఒక అడుగు, ఒక మెట్టు కిందకి దిగు, ఏదొచ్చినా సరే ఒక అడుగు కిందకి వెళ్ళు, అప్పుడు వెంటనే కార్యం జరుగుతుంది. ఆమె, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొనుడి. ఎదిరించి దీన వస్త్రము కలిగిన దీనులకి ఆయన కృప అనుగ్రహిస్తాడు. ఆ కృప మీకు విస్తరించునుగాక. దీన మనస్సు అనే వస్త్రమును ధరించిన వారై కృపలో వర్ధిల్లుదురుగాక. నా దేవుని దయా సంకల్పము చొప్పున బలిష్టమైన బాహు చేతి నీడలో విస్తరించబడి వర్ధిల్లునట్లుగా దీనులై ఉందురుగాక. దీన మనస్సుని
కలిగి ప్రభుకి సాక్షులై ఉందురుగాక. ఈ మాట మన అంతరంగంలో ప్రభు కార్యసిద్ధి కలుగు చేయనుగాక. ఆమేన్.